నా పేరు మాచెర్ల లింగయ్య. మా ఊరు నారాయణగిరి, మండలం ధర్మసారు. నేను అమలు పని 15 సంవత్సరాలు చేసినాక ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. 5 సంవత్సరాల బట్టి ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల వీళ్ళ దగ్గర మందులు వాడినా, నాటు వైద్యం మందులు వాడినా, అయినా తగ్గలేదు. మా ఊళ్ళో మా డాక్టర్ ఉండి ఇట్లా పలానా హాస్పిటల్ పోతే తగ్గుతుంది అని అంటే మొన్న వచ్చి చూయించుకుంటే ఆపరేషన్ చేయాలా తప్పదని అన్నాడు. బాగా ఏదైనా పని చేస్తే నడవరాదు, వంగరాదు, ఇవన్నీ ప్రాబ్లాలు బాగున్నాయి సార్. దీని గురించి 2 మోకాలు ఉన్నాయి, ఈ మోకాలు ఇప్పుడు వద్దంటాను సారు. ఇది అయినాక ఇది చేద్దామని అంటాను సార్. మళ్ళీ మీకు కొన్ని రోజుల పాటు ఇది నడుస్తాను కదా, ఇప్పుడు నడవని దీని లెక్క నొప్పి వచ్చినాక మళ్ళీ దీన్ని చేద్దాం కానీ ఇప్పుడే దాన్ని చేయొద్దు అంటాను సార్. అంటే సరే అని చెప్పి అలా అడ్మిషన్ అయినాం సార్. నాటు వైద్యం డబ్బు పోయి నాటు వైద్యానికి పోతే ఆయిల్తో తీడినా కానీ వాళ్ళు తగ్గకున్నా కానీ డబ్బులు అయితే తీసుకునేది. వాళ్ళు మొదలే డబ్బులు తీసుకొని పంపించేది. తగ్గలేదు అంటే తగ్గకపోతే మేమేం చేస్తాం, మేము దేవుని కొడుకులం అని వాళ్ళు అనేది అట్లా చెప్పేది వాళ్ళు. అట్లా 2-3 సార్లు పోతే 2-3 సార్లు కూడా ఇక తగ్గలేదని వాళ్ళ దగ్గర కూడా బంద్ అయినాం. ఇటనే అవస్థ పడుకుంటా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం. డబ్బు మేము అక్కడికి పోతే మాకు సమయం, పనులు పోయినాయి, మా డబ్బులు పోయినాయి, పని కాలేదు. ఇక్కడ తగ్గుద్దని నమ్మకం మీదనే చేయించుకుంటాను ఇప్పుడు. అయితే ఒక ఆయన ఈ మన నల్లవెల్లి మండలం అట ఆయనది. ఆయనకు 2 మోకాలు చేసిళ్ళు. 2 మోకాలు చేస్తే నాకు తగ్గింది అని ఆయన అన్నాడు. ఆయన వల్ల నాకు కూడా కొద్దిగా నమ్మకం అనేది కుదిరి ఆపరేషన్ చేయించుకుందామని నేను కూడా డబ్బులు తయారు చేసుకొని వద్దామని ఈరోజు వచ్చేసినాం. ఊళ్ళల్లో మేము ఆపరేషన్ చేయించుకుందామంటే కొంతమంది అన్నారు కదంటే, ఆపరేషన్ చేయించుకుంటే మీకు చాలా ఇబ్బంది అవుతారు, నడవరాదు, కుడుక తీసి ఇటెత్తారు అటెత్తారు, మళ్ళీ తర్వాత మీకు దెబ్బతింటారు, అది ఇది అని చెప్పానంటే నాకు నమ్మక నేను ఏదో పైసలు పోయినా మంచితే చేయించుకుందామని హాస్పిటల్కి వచ్చిన. సార్ చెప్పిన దానికి నేను 20 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాను సార్ అన్నాడు. అన్నదాన్ని నమ్మకం బట్టి నేను ఆపరేషన్ చేయించుకోగలిగింది. ఆపరేషన్ చేసిన తెల్లారి 4వ తారీఖు నాడు ఆపరేషన్ చేసిళ్ళు, 5వ తారీఖు నాడు నడిపించిళ్ళు. ఈరోజు కూడా మళ్ళీ ఈ 6వ తారీఖు కూడా నడిచిన. ఇప్పటి వరకు ఏమన్నా ఆపరేషన్ చేసిన కానీ నొప్పి ఉంది, కానీ ఇప్పుడు నాకు మోకాలు నొప్పి ఎలాంటిది లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాటిని మనం మంది మాటలు పట్టుకొని మనం పోతే అదే అన్నట్టు వాళ్ళకి అలాంటివి మనం ఏది పట్టించుకోవద్దు. మనం వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే హాస్పిటల్ పోయి నేను చేయించుకున్నా, మీరు అందరూ కూడా చేయించుకోగలరు. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.